ఫ్రెండ్స్, మనకు వాళ్ళు ఈరోజు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇదే. పైన ఒక నెవ్ బార్ లోగో ప్లేస్లో మన నేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు, ఇనిషియల్స్ కానీ నేమ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ దీన్ని క్లిక్ చేసినామంటే మనకు ఇలా ఒక ఫైవ్ ట్యాబ్స్ అనేసి ఓపెన్ అయ్యేలాగా పెట్టారు. హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, రీసెంట్ బ్లాగ్స్, టెస్టిమోనియల్ అనేసి ఒక 5 ట్యాబ్స్ లాగా పెట్టారు. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ అయితే యాడ్ చేసిండారు. దానిపైన ఒక ఇమేజ్ కింద హే ఐఎమ్ వాళ్ళ పేరు అయితే పెట్టుకోవచ్చు. ఐఎమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ మెంటర్. కింద ఒక కాంటాక్ట్ మీ అనేసి ఒక బటన్ అయితే పెట్టిండారు. ఇది వచ్చి ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్లో ఇలా కనిపించాలా. ఇమేజ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్. అదే మనకు మీడియం డివైసెస్లో హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్, రైట్ సైడ్లో మనకి ఇమేజ్ అనేది కనిపించాలా అనేలాగా వాళ్ళు మనకు ప్రాజెక్ట్ అయితే ఇచ్చిండారు. దాన్ని ఎలా చేస్తామని చూడండి. నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూసినారంటే మనకి నావ్ బార్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాం. నావ్ బార్ ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నామంటే బూట్ స్ట్రాప్కి వెళ్ళి డాక్యుమెంటేషన్స్లో నావ్ బార్ అనేసి ఉంటుంది. డాక్యుమెంటేషన్స్లో కాంపోనెంట్స్లో నావ్ బార్ అనేసి చూసి చెక్ చేసినారంటే నావ్ బార్ అని ఉంటుంది. నావ్ బార్లో దీని యొక్క కోడింగ్ అనేది ఇక్కడే ఉంటుంది. మనకి ఈ కోడింగ్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మన యొక్క కోడింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి నావ్ బార్ని అలానే పేస్ట్ చేసుకునేసాం. పేస్ట్ చేసుకొని ఇక్కడ మీకు చూసినారంటే నేను దీన్ని మినిమైజ్ చేసుకుంటాను. ఇక్కడ చూసారంటే నావ్ బార్ ఎక్స్పాండ్ లార్జ్ అని పెట్టి నావ్ బార్ డార్క్ అని చూసినారా, ఇక్కడ లైట్ అని ఉన్నింది. ఇక్కడ డార్క్ పెట్టినాక ఏమైందంటే ఈ లోగో అండ్ దెన్ ఈ లైన్స్ చూసినారా, ఇది హ్యాండిల్ బటన్, ఈ రెండిటికి వైట్ కలర్లో మారింది. నేను ఇక్కడ ఏం మార్చినాను, ఇక్కడ లైట్ అని ఉన్నింది, డార్క్కి మార్చిన. ఈ రెండు వైట్ కలర్స్లో అంటే డార్క్ కలర్స్కి మారింది. అండ్ దెన్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది చూసినారా, ఈ డిపి వెనకాల ఈ బటన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది లైట్ కలర్లో ఉంది. నేను దాన్ని డార్క్కి మార్చిన. నేను చేసిన మాడిఫికేషన్ చూపిస్తాను చూడండి. అండ్ దెన్ ఇక్కడ నావ్ బార్ అనే హెడ్డింగ్ ఉండింది. ఓకేనా, ఈ ఫస్ట్ లైన్లో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. బూట్ స్ట్రాప్లో ఇక్కడ లైట్ అనే ఉంది చూసినారా, దీన్ని డార్క్కి మార్చిన. అండ్ దెన్ ఇక్కడ నావ్ బార్ అని ఉంది చూసినారా, దీన్ని డిపిగా మార్చిన. ఓకేనా. అండ్ దెన్ ఏం చేశానంటే ఇక్కడ ఇది ఏదైతే మనకు యాంకర్ లింక్స్ ఉందో హోమ్, అబౌట్ మీ, మై ప్రాజెక్ట్స్, రీసెంట్ బ్లాగ్స్, టెస్టిమోనియల్స్, ఇక్కడ వేరే నేమ్స్ ఉన్నింది. ఓకేనా. హోమ్ అది కూడా చూపిస్తాను చూడండి. బూట్ స్ట్రాప్కి వెళ్ళినామంటే హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్ ఈ 3 మాత్రమే ఉంది. అండ్ దెన్ డిసేబుల్డ్ అనేసి ఉంది. దీన్ని నేను డిలీట్ చేసి ఏం చేశానంటే దీనికి రీనేమ్ చేసుకున్నా. హోమ్, అబౌట్ మీ, టెస్టిమోనియల్స్, మై ప్రాజెక్ట్స్ అనేసి రీనేమ్ చేసుకున్నా. దీంట్లో ఒకటి రెండు తక్కువ ఉంటే దీన్నే అట్లే కాపీ పేస్ట్ చేసుకొని రీనేమ్ చేసుకునేస్తాం. సేమ్ ప్రాసెస్లోనే హోమ్, అబౌట్ మీ, మై ప్రాజెక్ట్స్, రీసెంట్ బ్లాగ్స్, టెస్టిమోనియల్స్ అనేసి నేను అన్నిటినీ క్రియేట్ చేసుకున్నా. ఆ తర్వాత ఏం చేశానంటే ఇక్కడ చూసారంటే ML-ఆటో అని పెట్టిన. అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ చూసినారంటే మీకు ఐడియా వస్తుంది. అంటే ఇది ఏదైతే ఈ 5 యాంకర్ లింక్స్ ఉందో ఈ 5 నాకు రైట్ సైడ్కి పోవాలి కాబట్టి మార్జిన్ లెఫ్ట్ సైడ్లో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పిండ. అప్పుడు ఏమైందంటే అక్కడున్న కంటాక్ట్స్ అన్నీ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇది మనకి ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్లో, మీడియం డివైసెస్లో, ఎక్స్ట్రా లార్జ్లో మనకి దీని యొక్క యూస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ఏం చేశానంటే ఈ నావ్ బార్ని క్లోజ్ చేసుకునేసాం. నావ్ బార్ని క్లోజ్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసిండని చూడండి. నావ్ బార్, ఒక్క నిమిషం, నావ్ బార్ని క్లోజ్ చేసుకుంటాం. ఇది నావ్ బార్. ఓకేనా. ఫుల్ నావ్ బార్ ఇదే. దీన్ని మినిమైజ్ చేసుకున్నా. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక డివ్ కంటైనర్ ఓపెన్ చేసుకున్నా. దాంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ కలరే ఇది. ఓకేనా. ఇంకా నావ్ బార్ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని కింద వచ్చినాం. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్కి ఇక్కడ చూసారంటే నేను ఒక స్టార్ పెట్టి యూనివర్సల్ ఎక్కడ మనము కలర్ అప్లై చేయాలి అంటే టెక్స్ట్కి కలర్ మ్యాక్సిమం అప్లై చేస్తూ ఉంటాం కదా. కలర్స్ ఎక్కడెక్కడైతే నేను పారాగ్రాఫ్స్ అవి రాస్తాను వాటన్నిటికీ డిఫాల్ట్గా కలర్ అనేది అప్లై అయిపోవాలా యూనివర్సల్గా అన్నిటికీ.
అని చెప్పేలాగా ఇది. సో దట్ నేను స్టార్ పెట్టి ఫ్లవర్ బేసిస్లో కలర్ అని పెట్టి ఆ కలర్ కోడ్ అనేది ఎంటర్ చేసిన. నెక్స్ట్ ఏం చేసామంటే బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది చూసినారా, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి ఒక క్లాస్ నేమ్ నేను కంటైనర్ క్రియేట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ అనే కంటైనర్లో బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ ఆ కలర్ కోడ్ ఇచ్చుకున్నా. హైట్ వచ్చి 100 వ్యూ పోర్ట్ హైట్ ఉండాలా, బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది ఫుల్ కవర్ అవ్వాలా అనేలాగా ఇక్కడ ఇచ్చిన. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఫుల్గా కవర్ అయిపోయింది. అక్కడికి ఒక వర్క్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ డి హైఫన్ ఫ్లెక్స్ హైఫన్ కాలం జస్టిఫై కంటెంట్ హైఫన్ సెంటర్ ఇది పక్క నుండి నేను చెప్తాను. P-3 కూడా ఇచ్చిండాను, ఇది పక్క నుండి. ఈ కాన్సెప్ట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది మనకు లాస్ట్లో యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశానంటే ఒక కంటైనర్ డివ్ కంటైనర్ ఓపెన్ చేసుకున్నా. దాని లోపల ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసి దానికి రో అనే క్లాస్ నేమ్ ఇచ్చుకున్నా. దాని లోపల ఇంకొక కంటైనర్ ఓపెన్ చేసి కాలం 12 అని ఇచ్చుకున్నా. అంటే నేను దీని లోపల ఏదైతే నేను ఎలిమెంట్స్ పెట్టబోతానో, HTML ఎలిమెంట్ ఏదైతే పెట్టబోతానో అవన్నీ నాకు 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలా. దేంట్లో స్మాల్ డివైసెస్లో ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్లో 12 కాలమ్స్ని ఆక్యుపై చేయాలని చెప్పిండ. ఓకేనా, ఆ తర్వాత ఏం చెప్పాను, మీడియం డివైసెస్లో 6 కాలమ్స్ని ఆక్యుపై చేయాలా అని చెప్పిండ. ఇది కూడా మనం సెకండరీనే పెట్టేది. మనం ఫస్ట్ ఏది పెడతామంటే COL-12 మాత్రమే పెడతాం, ఎందుకంటే ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్